ఇక రెండో ప్రశ్న, వ్యక్తి ఆరాధనతో వ్యవస్థ కూలుతుంది. 100% కూలుతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యక్తి ఆరాధన కాదు, ఈ వ్యవస్థను ఆరాధిస్తూ ఉంది, ఈ వ్యవస్థలోని ప్రజలను ఆరాధిస్తూ ఉంది. ఇది వ్యక్తుల కోసం పెట్టినటువంటి పార్టీ కాదు. నిజంగా వ్యక్తుల కోసం పెట్టేటువంటి పార్టీ అయితే ఒక వ్యక్తిగా తీన్మార్ మల్లన్నగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నాకే స్వార్థం ఉంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీని నా ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎదిరించాల్సినటువంటి అవసరం లేకుండే నాకు. నేను పవర్ని ఎంజాయ్ చేయాల్సి ఉండే ఒకవేళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలే ఉంటే. లేదంటే నేను ఇవన్నీ బంద్ చేసుకుంటే నాకు ఎప్పుడో మంత్రి పదవి వచ్చి నా కాళ్ళకాడు ఉండేది. నేను వ్యక్తి ఆరాధన కోసం రాలేదు ఇక్కడికి. ఈ ప్రజలకు నేను ఒకటి బలంగా నమ్ముతా, నాకు మళ్ళా జన్మ లేదు. నేను ఈ జన్మలోనే ఈ ప్రజలకు ఏదైనా చేసి చనిపోవాలనుకుంటున్నా. నేను వట్టిగా చనిపోవడానికి సిద్ధంగా లేను. కాబట్టి ఆ ప్రశ్నకే ఆస్కారం ఉండదు సార్. ఏకస్వామ్య నిర్ణయాలు, ఇది తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా ఏకస్వామ్య నిర్ణయాలు తీసుకోడు. కనీసం నేను వార్తలు చదివేటప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అని అడుగుతా, మీరు ఏమనుకుంటారు దీని మీద అని చెప్పి ఓ పోల్ పెడతా దీని మీద ఏమనుకుంటున్నారు అని చెప్పి. మెజారిటీ ప్రజలు ఏం చెప్తే నేను కదే చెప్తా. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మీ అందరికీ ఒక విషయం తెలుసో తెలియదో, ఈ భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో కూడా ఏ పార్టీ చేయని కార్యక్రమం ఏం చేస్తామో తెలుసా? మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం పొద్దున ఎన్ని గంటలకు నిద్రలేస్తుందో తెలుసా? 4:30కు నిద్రలేస్తుంది. ఎగ్జాక్ట్గా 4:30కి నిద్రలేస్తుంది స్టేట్ కమిటీ అంతా. 5 o'clockకి జూమ్ మీటింగ్ ఉంటుంది. మబ్బుల 5 గంటలకు, గతంలో మనకు రాత్రి బడులు ఉండేటివి కదా, ఈ మబ్బుల బడి ప్రతిరోజు ఉదయం 5 గంటలకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తను నిర్ణయించుకున్న లక్ష్యాల వైపు పోవడానికి తనను తాను సంస్కరించుకుంటుంది ప్రతిరోజు. మీలాంటి మేధావి వర్గం ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంది కదా చర్చ, ప్రతిరోజు ఒక ఎక్స్పర్ట్ వచ్చి మా పార్టీ ఏం చేయాలి, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ సమస్యల్లో సామాజిక న్యాయం అంటే ఏంది, వెనకబడిన కులాలంటే ఏంది, ప్రజాస్వామ్యం అంటే ఏంది, విద్యుత్ వ్యవస్థ అంటే ఏంది, రెవెన్యూ వ్యవస్థ అంటే ఏంది, ఇరిగేషన్ అంటే ఏంది, విద్య ఏంది, ఎక్స్పర్ట్స్ను పిలిపించుకొని ప్రతిరోజు 1 గంటన్నర క్లాసు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం స్టూడెంట్ల లాగా వింటది ఎవ్రీ మార్నింగ్. అంటే మేము ఈ ప్రజలకు ఏమి చేయాలనుకుంటున్నామో మా తాపత్రయానికి అది నిదర్శనం. మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, మేము మేధావి వర్గం ఆలోచన అంతా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి వ్యక్తి ఆరాధన అనేటువంటి మాటకి, ఆ ప్రశ్నకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ దగ్గర లేదు చోటు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒకే ఒక్క వ్యక్తిని ఆరాధిస్తుంది, అది పూలే గారిని, జ్యోతిరావు పూలే గారిని ఖచ్చితంగా ఆరాధిస్తుంది. ఎందుకంటే అంబేద్కర్కి గురువు ఆయనే. ఈ వర్గాలకు జ్ఞానం రావాలని కొట్లాడినటువంటి వ్యక్తి ఆయనే. కాబట్టి 100% జ్యోతిరావు పూలే గారిని వ్యక్తి ఆరాధన కిందనే తీసుకుంటాం మేము. అది ఇక మిగతా అంశాలన్నింటిలో ప్రజా ఆరాధన మాత్రమే ఉంటుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.